వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రసార సహకారము ఇస్తున్నది ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా నాన్నగారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ మరియు సిఈ బోర్డ్ సెక్రటరీ. ప్రభువు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నూతన జన్మదినమున దయా కిరీటాన్ని బట్టి 81 years కంప్లీట్ అయిన సందర్భంగా సహకారం ఇచ్చారు. దేవుడు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారిని దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళదాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. మీ యందు ఆనందించు భాగ్యము మాకు కలుగు చేయమని వేడుకుంటున్నాము. ఎపిసోడ్ ప్రసార సహకారము ఇచ్చిన మీ దాసులు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు, మా తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో ఆశీర్వదించండి. గత సంవత్సరం కాపాడినందుకు కృతజ్ఞతలు. నూతన సంవత్సరం దీవెనకరంగా, ఆనందదాయకంగా చేయండి. శరీరమునకు బలమును, దీర్ఘాయుష్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వాక్యము చేత మా ప్రేక్షకులను దర్శించము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 5వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకము అనుకొను మనుష్యుల వ్యర్థవాదములను కలుగుచున్నవి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు? దేవుని నామమును, ఆయన బోధయు దూషించబడేటట్లుగా ప్రభువైన హితవాక్యము, దైవభక్తి అనుగుణమైన బోధ అంగీకరించక భిన్న బోధను ఉపదేశించిన వాళ్ళు ఎట్లుంటారట? చెడిపోయిన మనసు గలవారు, సత్యహీనులు, లాభ సాధనముగా దైవభక్తిని మార్చుకుని వ్యర్థ వివాదములు పెట్టుకుని దూషణ, అసూయ, కలహము, దురభిమానము, గర్వము, వ్యర్థ ప్రయాసము, వాగ్యుద్ధము, తర్కము, ఇవన్నీ కలిగి ఉంటాడట. మోస్ట్ డేంజరస్ పర్సనాలిటీ. పైకి మందిరంలోనే ఉంటాడు, కానీ హృదయములో దేవుడు లేడు. హృదయములో ప్రభువునకు స్థానము లేదు. మరి మందిరానికి ఎందుకు వచ్చాడు? విత్ బ్యాడ్ యాటిట్యూడ్. ఇంటర్నల్ చేంజ్ లేకుండా, అంతరంగంలో మార్పు లేకుండా, అంతరంగంలో దురుద్దేశం కలిగి దేవుని యొక్క మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులను గురించి పౌలు జాగ్రత్తలు తిమోతికి రాస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు. భిన్న బోధను అనుసరించి హితవాక్యాలు, దైవభక్తి అనుగుణ బోధను అంగీకరించక. దే ఆర్ ఇన్ ద చర్చ్ బట్ దే డినై ద రైట్ హెల్దీ డాక్ట్రైన్. రైట్ అండ్ హెల్దీ డాక్ట్రైన్. అన్హెల్దీ డాక్టర్ని టీచ్ చేసుకుంటూ ఇంటర్నల్గా చేంజ్ లేకుండా మందిరంలో కంటిన్యూ అవుతూ ఉంటారు. అట్లాంటి వారి వల్ల వ్యర్థ వాదనలు పడుతున్నాయి,
వీరికి దైవ భక్తి లాభ సాధనం. దీన్ని ఇంగ్లీష్లో నేను 3వ వచనం దగ్గర నుంచి చదువుతాను. ఇఫ్ ఎనీవన్ టీచెస్ ఎ డిఫరెంట్ డాక్ట్రిన్ అండ్ డస్ నాట్ అగ్రీ విత్ ద సౌండ్ వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద టీచింగ్ దట్ అకార్డ్స్ విత్ ద గాడ్లీనెస్. దైవభక్తి సంబంధమైనటువంటి అనుకూలమైన బోధను విడిచిపెట్టేసి, యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను వదిలిపెట్టేసి, వ్యర్థమైనటువంటి వేరొక బోధను తెచ్చిపెట్టుకొని సత్యబోధను తిరస్కరించుకున్న వాళ్ళు, హీఈస్ puffed up with conceit and understanding nothing. He has an unhealthy craving for controversy and for quarrels about words, which produces envy, dissension, slander, evil suspicious, and constant friction among people who are depraved in mind and deprived of the truth, imagining that godliness is a mean of gain. Godliness is the mean of gain. లాభం, డబ్బు, స్వార్థం, మలినం హృదయం, ఇటువంటి దౌర్భాగ్యాన్ని హృదయంలో పెట్టుకొని దేవాలయంలో దేవుని బిడ్డల మధ్యన కూర్చొని ఉండటం. హౌ డేంజరస్ ఇట్ ఈస్, హౌ డేంజరస్. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. మనం ఈ లోకములోనికి ఏమి తేలేదు, లోకములో నుండి ఏమి తీసుకుని పోలేము. కాగా అన్నపానములు గలవారమైండి వాటితో తృప్తి పొంది ఉందము. Now there is a great gain in godliness with contentment, for we brought nothing into the world, and we cannot take anything out of the world. But if we have food and clothing, with these we will be content. విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమై ఉన్నాయో సేవకునికి బోధిస్తున్నాడు. అవి మీ సేవలో బోధించుకోండి అని చెబుతున్నాడు. ఏమిటంట, ఈ లోకంలోనికి మనం ఏమి తేలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేము. అన్న వస్త్రాలు కలిగి ఆనందంగా ఉండి తృప్తిగా ఉండటం మనం నేర్చుకుందాము అన్నాడు. ఒక జీవితానికి అవసరం ఏమిటి? కూడు గుడ్డ ఆహారం, కూడు గుడ్డ నివాసం, రోటీ కప్పడ మకాన్, ఇవే కదా మనిషికి కావాల్సింది. వాటితో తృప్తి పడుకుందాము. విశ్వాసులు లోక సంబంధమైన వెలుగు జిలుగులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. విశ్వాసులు తగుమాత్రంగా జీవించాలి, లోకంలో పరిమితంగా జీవించాలి, చాలా చక్కటి క్రమశిక్షణతో జీవించాలి, ఉప్పొంగక జీవించాలి, ఉప్పొంగక జీవించాలి. లోకస్తుల వలె ఉండ వీలు లేదు. దైవ భక్తి లాభసాధకం. గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్. దైవ భక్తి, తృప్తి రెండు గొప్ప లాభం. ఒక మనిషి తృప్తి చెందితే ఆనందిస్తాడు. తృప్తి లేకపోతే, అసంతృప్తితో ఉంటే ఆనందం రాదు. కనుక మనలను మనం చూచినప్పుడు తృప్తి చెందాలి. దేవా, నువ్వు నాకు ఎంత చేశావు. నా పరిచర్యలో ఈ దినం 6210 ఎపిసోడ్స్ అయ్యాయి. చిన్న కృతజ్ఞత కూటం మేము పెట్టుకున్నాం. మా చర్చిలో కొంతమంది వర్కర్స్ అందరం కలిసి పరిస్థితిని బట్టి పెట్టాం. ఆ చిన్న స్తుతి కూడికలో మేము గ్రహించింది ఏంటంటే, గాడ్స్ గుడ్నెస్, దేవుని యొక్క గొప్ప మంచితనం. ఎటువంటి గొప్ప మంచి కృప చూపాడు దేవుడు. అది ఎంత గొప్ప లాభ సాధకం. అది చాలా గెయిన్, అది లాభం దేవుని యొద్ద. గాడ్లీనెస్ ఈజ్ గెయిన్, అండ్ నాట్ ఓన్లీ ద గాడ్లీనెస్, ద కంటెంట్మెంట్ ఈజ్ ఆల్సో ద గెయిన్. తృప్తిగా ఉండటం గొప్ప లాభం అండి మనకు. తృప్తి లేకపోతే లాభం ఏముంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ లైఫ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్? నథింగ్. ప్రయోజకత్వము, అర్థము ఏమున్నది జీవితానికి? తృప్తి లేకపోతే,
తృప్తి లేకపోతే, దైవత్వపు లక్షణములు లేకపోతే నీ విశ్వాస జీవితం వల్ల నీకేమి ప్రయోజనం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ యవ్వన కాలంలో చనిపోయాడు. ప్రపంచమంతా జయించేశాడు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించాడు అలెగ్జాండర్ గారు. స్థాపించిన తర్వాత ఆయన ఎవరి కాలంలో చనిపోయినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, క్యాఫెన్ బాక్స్లో నుంచి నా చేతులు బయటికి పెట్టాలా, సమాధి పెట్టెలో నుండి నా చేతులు రెండూ కూడా బయటికి పెట్టి ఉంచాలా, ఎందుకంటే రిక్త హస్తాలతో వెళ్ళిపోతున్నా, ప్రపంచాన్ని జయించా, పూచికి పుల్ల పట్టుకెళ్ళటం లేదు, పూచికి పుల్ల పట్టుకెళ్ళటం లేదు, రిక్త హస్తాలతో వచ్చాను, రిక్త హస్తాలతో వెళ్ళిపోతున్నాను. లైఫ్ ఈజ్ లైక్ దిస్. జీవితం అంటే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ గెయిన్, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ మీనింగ్ఫుల్, వాట్ ఈస్ ద హ్యాపీ థింగ్, ఏమిటి గొప్ప శాంతి, మంచి ఆనందం? ఒక్కటే, ఆహారము సంతృప్తిగా కలిగి ఉండి, తృప్తిగా భుజించి, తృప్తిగా ఆనందంగా జీవించి లోకము నుండి వెళ్ళిపోవటం. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ప్రతి మానవుడికి మరణం తప్పదు. అయితే ఆ మరణము సమయమున మనం ఏమి తీసుకొని పోలేము. నీ పదవి రాదు, నీ ఇల్లు రాదు, నీ కుటుంబం రాదు. నీ వెంబడి వచ్చేటువంటిది ఏమిటి నువ్వు ఒకసారి పరిశీలించుకో. నీ వెంబడి ఏమొస్తుంది? నీ క్రియలు నీ వెంబడి వస్తున్నాయని అంటాడు. అవిశ్వాసులకైతే పాపాలు వెంటబడి వస్తున్నాయన్నాడు. నీతిమంతులకు క్రియలు వస్తున్నాయి, వాటి చొప్పున బహుమానం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఇట్స్ ఎ గ్రేట్ ప్రాఫిట్ ఫర్ అస్. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో గొప్పది ఏమిటంటే తృప్తి. ఇవాళ ఎంతమంది కంటే దేవుడు మనల్ని ఉన్నతంగా ఉంచాడు. మనం ఎవరితో కంపేర్ చేసుకోనక్కర్లేదు, కానీ కంపేర్ చేసినా మనం అన్యాయం చేయబడలేదు, మనం ఘనంగానే ఉన్నాము. ఇది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. తరువాత, ధనవంతులకు అపేక్షించు వారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములను, హానికరమైన దురాశల్లో పడతారంటే మనుషుల నష్టములోను నాశనములను ముంచేస్తాయి. బట్ దోస్ హూ డిజైర్ టు బి రిచ్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. జాగ్రత్త. గాడ్ వాంట్స్ us to become rich, but you should not want to become rich. దేవుడు నిన్ను ఘనపరిచి, బలపరిచి, స్థిరపరిచి, హెచ్చించి, అభివృద్ధి చెందించాలని దేవుడు అనుకుంటే దట్స్ గుడ్ ఫర్ యూ. నువ్వనుకోవటం మొదలేసావనుకో, దాని కొరకు నీ ప్రయత్నం నువ్వు చేయటం మొదలుపెట్టావనుకో, నువ్వు ఫెయిల్ అయిపోతావు. డిపెండ్ అపాన్ గాడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ విచ్ హీ గివ్స్ టు యూ. దేవునిపై ఆధారపడి దేవుడు నీకేమిస్తాడో దాని కొరకు ఎదురు చూడటం మంచిది, దాని కొరకు పని చేయటం మంచిది. నీ స్కీమింగ్, నీ ప్లానింగ్ నిన్ను నష్టానికే నడుపుతాయి తప్ప నీ యొక్క దేవునిపై ఆధారపడిన స్థితి, దేవుడు నీకు ఇచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయటం నీ ఆశీర్వాదానికి కారణం అవుతుంది. అదే ఇక్కడ రాస్తున్నాడు, ధనవంతులకు అపేక్ష. దేవుడు మనం ధనవంతులు చేయాలనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. మనమే దేవుడిని వదిలి ధనవంతులు అయిపోవాలనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. మనం దేవుని కలిగి ఉండి, దీనత్వం కలిగి ఉండి దీవించబడటం మంచిది. బైబిల్లో ఏం రాశాడు తెలుసా? అబ్రహాము మిక్కిలి ధనవంతుడై గొప్ప పశువులు కలిగి ఉన్నాడు అని రాశాడు. వాయ్? ఎందుకో? అబ్రహాము ఎంత దీనుడిగా ఉంటాడంటే 23వ అధ్యాయం ఆదికాండంలో హేతు కుమారుల యొద్ద సాగిలపడి మరి చూపించాడు. హేతు కుమారుల దగ్గర సాగిలపడి మరి తన యొక్క దీనత్వాన్ని కనపరిచాడు.
హౌ గ్రేట్ హీ వాస్. అందుకనే ఏం రాస్తున్నాడు ఇక్కడ, ధనవంతులకు అపేక్ష. బట్ దోస్ హూ డిజైర్ టు బి రిచ్, మనంతట మనం కోరుకొని ధనవంతులు కావాలని యత్నం కొరకు వెళితే అక్కడ శోధన వస్తుంది. టెంప్టర్ సాటన్ విల్ బీ దేర్ టు టెంప్ట్ యూ ఆల్వేస్. నిన్ను శోధించుటకు అపవాది అక్కడ కూర్చొని ఉంటాడు. చెక్ యువర్ యాటిట్యూడ్. ఇఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ ద మనీ, హీ విల్ గివ్ యూ అండ్ హీ విల్ ప్రొవైడ్ యూ. ఊహించు దానికంటే, ఆశించు దానికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు ఇచ్చింది తీసుకో. నీ యాటిట్యూడ్, నీ ఉద్దేశం అటు మార్చుకోబాకు. దేవుని వైపు మార్చుకో. నీ ఉద్దేశం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను పెంచుతాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. దేవుడు. నాట్ యూ బట్ గాడ్. ధనవంతులను అపేక్షించేవారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశలు పడతారు. ఇటీవల మనుషులు నష్టంలో, నాశనంలో ముంచేస్తాయి. But those who desire to be rich fall into temptation and into a snare, into many senseless and harmful desires that plunge people into ruin and destruction. నీ మార్గంలో నాశనం ఉంటుంది, పతనము ఉంటుంది, హానికరమైనదిగా ఉంటుంది. అదే చెబుతున్నాడు. నిన్ను ముంచేస్తుంది, అది జాగ్రత్త అన్నాడు. ఈ పదం తెలుగు భాషలో చాలా బాగా అర్థం అవుతుంది. ఆడు మునిగిపోయాడు రా అంటారు. ఏంటి మునిగిపోయాడంటే లాస్ అయిపోయాడు అని, పాడైపోయాడు, పనికి రాకుండా పోయాడు, ఆధారపడుతున్నాడు, డిగ్నిటీ పోయింది అని అర్థం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ధనవంతులు అవడానికి ఆశపడిన వాడు హీ విల్ లూజ్ హిస్ డిగ్నిటీ. అతను మునిగిపోతాడు, అతని యొక్క డిగ్నిటీ పోతుంది, అతని యొక్క బెనిఫిట్స్ పోతాయి, అతని యొక్క బిజినెస్ పోతుంది, అతనికి అన్ని శోధనలు వచ్చి చుట్టుకుంటాయి. అందుకనే వాక్యం ఏం చెప్తుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధమైన బాధల చేత తమను తామే పొడుచుకున్నారు. సమస్త కీడులకు ధనాపేక్ష మూలం. ప్రతివాడు డబ్బు దగ్గర పడిపోతున్నాడు, ప్రతివాడు డబ్బుకి దాసోహం అయిపోతున్నాడు. డబ్బు నీకు దాసుడు కావాలి కానీ నువ్వు డబ్బుకు దాసుడు కాకూడదు. ఇట్ షుడ్ నాట్ బి ద మాస్టర్ ఫర్ యూ. నీకు అది యజమానుడు కాకూడదు. దేవుడు యజమానుడు కావాలి, డబ్బు సేవకుడు కావాలి. అంతకు మించినటువంటిది అపవాది నుంచే వస్తుంది. అపవాది నుంచి వచ్చినప్పుడు నష్టపోతాము, దురాశ అయిపోతుంది, అవివేకంగా అయిపోతుంది, హానికరం అయిపోతుంది, శోధనలో పడిపోతాం, ఉరిలో పడిపోతాము, నాశనంలో ముంచబడిపోతాం. అన్నవస్త్రములు కలిగి సంతోషంగా ఉండి దేవుడిచ్చిన దాంతో తృప్తిపడి ఆనందించి ఈ లోకములో అనేకుల కొరకు ప్రభువిచ్చిన విమోచన క్రయధనమైన ఆ యొక్క రక్తమును గురించిన సాక్ష్యమైన ఆ సువార్తను ప్రకటించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ రిచ్లీ అబండెంట్లీ బ్లెస్ us. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇవాళ చాలామందికి బ్లెస్సింగ్ అంటే అర్థం కావట్లేదు. దేవుని దీవెన ప్రజలకు దీవెనగా మార్చబడుటకే తప్ప నీకు కాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. ప్రతి దానికి దాని సమయము, దాని యొక్క ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశమును మనం నెరవేర్చడానికి మనం ముందుకు సాగాలి. ఇఫ్ యు ఒబే టు గాడ్ అండ్ యూ విల్ ఫుల్ఫిల్ హిస్ విల్ టువర్డ్స్ హిస్ పీపుల్, టువర్డ్స్ యూ. నీ ప్రజల పట్ల, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడేటట్లుగా నీ జీవితాన్ని దిద్దుకొనాలని దేవుని వాక్యము సాక్ష్యమిస్తుంది. అట్టి మనుషులు నష్టంలో, నాశనంలో, ధనాపేక్ష నాశనంలోకి, నష్టంలోకి తీసుకెళ్ళిపోతుంది. డబ్బు కొరకు పనిచేసావో నష్టపోతావు, పని కొరకు డబ్బును వాడుకున్నావో ప్రయోజకానికి వస్తావు.
కనుక పని కొరకు డబ్బు తప్ప డబ్బు కొరకు పని కాదు. ఇట్స్ అ రాంగ్ అండర్స్టాండింగ్. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలను తమను తామే పొడుచుకున్నారు. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది ఇక్కడ? ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కొందరు ధనాన్ని ఆశించినందున విశ్వాసం నుంచి తొలగిపోయి వివిధ రకాల బాధలకు గురయ్యి తమను తామే పొడుచుకున్నారు. For the love of money is the root of all kinds of evils. It is through this craving that some have wandered away from the faith and pierced themselves with many pangs. తమను తాము బంధించుకొని, తమను తాము చంపుకొని, తమను తాము భ్రష్టులుగా చేసుకుంటున్నారు. సహోదరుడా, సహోదరి, ఇటువంటి జాబితాలు మనం చేరకుండా మనం చూసుకోవాలి. తమను తామే పొడుచుకున్నారంటే సూయిసైడ్స్, సెల్ఫ్ కిల్లింగ్స్ వస్తున్నాయి. ఇవాళ సూయిసైడ్స్, సెల్ఫ్ కిల్లింగ్ ఎక్కువైపోయింది సమాజంలో. ఈ సమాజంలో దేవుని వాక్యమునకు విలువలు ఇచ్చేటువంటి వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. అవి కూడా ఫేడ్ అయిపోతున్నాయి. ఆ వాల్యూస్ కనపడకుండా పోతున్నాయి. దేవుడు నిన్ను ఒక ఉద్దేశం కొరకు పంపించాడు ఈ లోకానికి. అది గుర్తెరిగి పనిచేసినప్పుడు నీవెన్నడూ ధనానికి దాసుడు కాలేవు. పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలను ఖండిస్తూ ఒక మాట చెప్పాడు. దైవజనుడా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ యాజ్ ఫర్ యూ, నువ్వైతే వీటిని విసర్జించు, ధనాపేక్షను విసర్జించు, వివిధ బాధలను విసర్జించు, నష్టాలు విసర్జించు, దురాశలు విసర్జించు, నాశనాన్ని విసర్జించు. ఇవన్నీ కూడా విసర్జించమన్నాడు. ఏదో 5వ వచనం కాడి నుంచి ఏవైతే రాసుకుంటూ వచ్చాడో, 3వ వచనం కాడి నుంచి ఏవైతే రాసుకుంటూ వచ్చాడో వీటన్నింటిని విసర్జించు. కొన్ని చేపట్టు, కొన్ని తొలగించుకో, కొన్ని చేపట్టు, ఆహ్వానించు. కొన్ని విసర్జించు, కొన్ని ఆహ్వానించు. వేటిని విసర్జించాలో చెప్పాడు ఇప్పటి వరకు, పై వచనాలు 10వ వచనం వరకు. వేటిని ఆహ్వానించాలంటున్నాడంటే నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఈ 6. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇవి సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ధనము సంపాదించడానికి ప్రయాసపడబాక. నీతి సంపాదించు, భక్తి సంపాదించు, విశ్వాసం సంపాదించు, ప్రేమ సంపాదించు, ఓర్పు సంపాదించు, సాత్వికం సంపాదించు. ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ దీస్ 6 గుడ్ క్వాలిటీస్. ఈ 6 మంచి లక్షణాలను నువ్వు సంపాదించు. యు ఎర్న్ ఇట్. సంపాదించడం అంటే కష్టపడాలి, అభ్యాసం చేయాలి. ఇవన్నీ కూడా రావాలి నీ జీవితంలో. ఇవన్నీ కూడా నువ్వు చూడగలగాలి, నువ్వు ప్రజెంట్ చేయగలగాలి. దైవజనుడా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇవాళ ప్రతి ఒక్క విశ్వాసి ఒక దైవజనునిగా ఇది అబ్జర్వ్ చేయాలి. ఈ పదాలు మనం తెలుసుకోవాలి. మనం సంపాదించాల్సింది ఏంటి అంటే భక్తి సంపాదించాలి, నీతి సంపాదించాలి, విశ్వాసం సంపాదించాలి, ప్రేమ సంపాదించాలి, సాత్వికం సంపాదించాలి, ఓర్పును సంపాదించాలి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎర్న్. అదే క్రైస్తవ్యం అంటే. లోకం చాలా సులువుగా పాపాలు చేసేస్తుంది, కానీ నువ్వు వాటిని చేయకుండా ఉండాలి, మరియు అదనంగా వీటిని సంపాదించాలి. డూస్ అండ్ డోంట్స్. You should not do that and should do this and should earn this and should practice this. అది మనం నేర్చుకోవాలి. ప్రేమించడం సాధనం ద్వారా నేర్చుకోవాలి, ఎర్న్ చేయాలా. ఇదొక వాల్యూ, విలువ. ఓర్చుకోవాలా. చిన్న విషయాలు కాదు ఇవన్నీ కూడాను. యువర్ రియాక్షన్ ఫర్ అదర్స్ యాక్షన్స్. ఇతరుల క్రియలకు మీ యొక్క ప్రతిక్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, వాటిని సాధకం చేసుకోవాలి. ఇవాళ మార్నింగ్ మా బైబిల్ స్టడీలో 5 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బైబిల్ స్టడీలో డూస్ అండ్ డోంట్స్ చెప్పుకున్నప్పుడు వీటి ఆధారంగానే మాట్లాడుకున్నాం. థింక్ గుడ్,
ప్లాన్ గుడ్, స్పీక్ గుడ్, డూ గుడ్. ఈ 4 చేయాలంటే విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సాత్వికము ఉండాలి, ప్రయాస ఉండాలి. ప్రయాస, హార్డ్ వర్క్ చేయాలి. మనలను మనం విసర్జించుకోవాలి. దేవుని యొక్క ఆ స్వరూపం పోలిక మన పై వేసుకొని దానిని కనపరచడానికి ఇవన్నీ కూడా అభ్యాసం చేయాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చాలా మంచి పోరాటం. ఫైట్ ఏ గుడ్ ఫైట్, వెరీ గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడు. కష్టపడు, నీతిగుండు, ప్రేమగుండు, సాత్వికంగుండు. దీనికోసమే నిత్యజీవ సాక్షుల ఎదుట మంచి ఒప్పుకున్నాము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్, టేక్ హోల్డ్ ఆఫ్ ద ఇటర్నల్ లైఫ్ టు విచ్ యూ వర్ కాల్డ్, అండ్ అబౌట్ యూ మేడ్ ద గుడ్ కన్ఫెషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెనీ విట్నెసెస్. అనేక మంది సాక్షులు ఎదుట దీనిని ఒప్పుకున్నావు. దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్యాప్టిజం. దట్ ఈస్ నథింగ్ బట్ ద కాన్సక్రేషన్ ఫర్ ద మినిస్ట్రీ. సేవ కోసం ఒప్పుకున్నావు, అవి చెయ్యి. నేను బిషప్గా ఆర్డినేషన్ కాన్సక్రేషన్ తీసుకున్నప్పుడు 15 పాయింట్స్ నాతో లీలాన్ రెడ్డి గారు చెప్పించాడు. ఇప్పటికీ ఆ 15 పాయింట్స్ మీద ఎవ్రీడే, ప్రతిరోజు నా మనసు నన్ను ప్రశ్నిస్తూ గద్దిస్తూ ఉంటుంది. సేవకుల కొరకు ప్రార్థిస్తాను, వాక్యం చదువుతాను, సత్యముగా బ్రతుకుతాను, ధనాపేక్ష లేకుండా జీవిస్తాను, స్వార్థం లేకుండా జీవిస్తాను. అలా 15 పాయింట్స్ ప్రమాణం చేపించాడు. సంఘాల పట్ల ఏకభావంతో ఉంటాను, జాతి మతం కులం వివక్ష ఏమీ లేకుండా జీవిస్తాను. ఇలా 15 పాయింట్లు చేశాడు ఆయన. వాటిలో ప్రధానంగా ఐ విల్ ప్రే ఫర్ ద పీపుల్ అండ్ ప్రే ఫర్ ద మినిస్ట్రీస్ అండ్ ఐ విల్ వర్క్ విత్ ద ఇవాంజలిస్ట్స్. ఆ రోజు నుంచి ఆ సంఘర్షణ నిత్యం నాలో కలుగుతుంది. దట్ డ్రైవ్స్ మీ ఎవ్రీడే. మంచి ఒప్పుకున్నాను, దాన్ని నెరవేర్చగలుగుతున్నానా, వైఫల్యాన్ని సరి చేసుకోవాలి, దాని కొరకే తపనపడుతున్నాను. కనుక లెట్ us accept our failures before God and let us ask God for the help to complete our confession. మనం దేన్ని ఒప్పుకున్నామో దాన్ని నెరవేర్చడానికి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాలి. ప్రార్థన. నేటి వాక్య ప్రసారానికి సహకారం ఇచ్చిన వారు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు 6210 ఎపిసోడ్స్ నిర్వహించిన ఘనత వహించినటువంటి దైవజనులు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు వారి జన్మదినం సందర్భంగా సహకారం ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుషు, నెమ్మది దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యం కొరకు, జన్మదినం కొరకు వందనాలు. మీ దాసుని దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్తో, నెమ్మదితో కూడిన దినములతో, తృప్తి కలిగిన జీవితంతో, ఆశీర్వదించబడిన జీవితంతో జీవించటకు సహాయం చేయండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. సువార్థికుల జీవితాలు దిద్దుకోవడానికి సహాయం చేయండి. సంఘాలు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుకు సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.